హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటి టాపిక్ అయితే టీనియా సోలియం. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే టీనియా సోలియం. టీనియా సోలియమా, ఇదేంటి వింత ఉంది టాపిక్ అనుకుంటున్నారా? మెడికల్ స్టూడెంట్స్కి అయితే తప్పకుండా అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను. టీనియా సోలియం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. టీనియా సోలియం అనేది ఒక టేప్ ఫామ్ అన్నట్టు. ఇది మానవ శరీరంలోకి చేరినప్పుడు తెల్లగా రిబ్బన్ లాగా టూ నుండి 3 మీటర్స్ పొడవు అయితే ఉండి అంతకంటే ఎక్కువ కూడా పెరుగుతుంది. ఇది దేనివల్ల వస్తుందంటే కలుషితమైన నీరు ఆహారం ద్వారా వస్తుంది. కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ ద్వారా వస్తుంది. ఇది ఎక్కువగా కలుషితమైన నీరు ఆహారాన్ని పంది తినడం ద్వారా దాని శరీరంలోకి అయితే చేరుతుంది. దాన్ని మానవుడు వండుకొని తినడం ద్వారా మానవ శరీరంలోకి అయితే చేరుతుంది. పందిని కూడా మాంసాన్ని తినేటప్పుడు సగం ఉడికించి తినడం వల్ల ఇది మానవ శరీరంలోకి చేరుతుంది. మానవ శరీరంలో ఎక్కడ పెరుగుతుందంటే స్మాల్ ఇంటెస్టైన్లో పెరుగుతుంది. టీనియా సోలియం వ్యాధులు అనేవి 2 టైప్స్ ఉంటాయి. టీనియాసిస్, సిస్టిసర్కోసిస్ అనే వ్యాధులు వ్యాప్తి చెందుతాయి అన్నట్టు. సిస్టిసర్కోసిస్ అనేది డైరెక్ట్ మెదడుకి లార్వా టైప్లో ఉండి చేరుతుంది అన్నట్టు. ఈ ఫుడ్ తీసుకున్నప్పుడు కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ తీసుకున్నప్పుడు. టీనియాసిస్ అనే వ్యాధి నార్మల్ కంటామినేటెడ్ ఫుడ్ తీసుకున్నప్పుడు వస్తుంది. కాకపోతే ఈ ప్రౌఢ దశ రాకముందుకే వస్తే స్మాల్ ఇంటెస్టైన్లో చేరి మనకు వ్యాధిని కలుగజేస్తుంది. ఈ వ్యాధి సోకినప్పుడు మనకి ఏమవుతుందంటే వాంతులు, అబ్డామినల్ క్రాంప్స్, కడుపు నొప్పి, ఫీవర్ ఇట్లా వస్తాయి అన్నమాట. అది సిస్టిసర్కోసిస్ అనే వ్యాధి అట్లా ఎగ్స్ అనేటివి మెదడుకు చేరినప్పుడు ఫిట్స్ వస్తుంది అన్నమాట. మెదడులో ఉండి గుడ్లు పెడుతుంటే అది న్యూరోసర్కోసిస్గా మారి ఫిట్స్ వస్తుంది. ఈ వ్యాధిని అవాయిడ్ చేయాలంటే ఒకటే మార్గం, మంచిగా శానిటైజ్ చేసుకోవాలి, మంచిగా కలుషితమైన నీరు ఆహారం తీసుకోకుండా ఉండాలి. ఒకవేళ పంది మాంసం తినే వాళ్ళైతే బాగా ఉడికించి తీసుకోవాలి అంతే.